అనగనగా ఒక అడవిలో పెద్ద పెద్ద పర్వతాల మధ్యలో ఒక వాగు ప్రవహిస్తూ ఉండేది. ఆ వాగు చుట్టూ పచ్చని చెట్లు, ఆ చెట్లకు ఎప్పుడూ తినే ఫలాలు పూస్తూ ఉండేవి. అయితే ఒకరోజు వాగు పక్కనే ఒక పెద్ద నేరేడు చెట్టు మీద ఒక కోతి కూర్చుని ఆ నేరేడు పళ్లను చాలా ఆకలితో మరియు సంతోషంగా తింటూ ఉంది. అయితే అదే వాగులో ఒక ముసలి కూడా జీవనం కొనసాగిస్తూ ఉండేది. ఒకరోజు తినడానికి ఏమీ దొరకకపోవడంతో ఆ వాగులో అలా చాలా ఆకలితో తిరుగుతూ తినడానికి ఏమన్నా దొరికితే బాగున్ను అని ఆ వాగులో ప్రయాణిస్తూ ఉంది. ఇంతలో చెట్టుపైన కూర్చుని రుచికరమైన పళ్లను తింటున్న కోతిని ముసలి చూసింది. చూసి కోతితో ఇలా అంటుంది, మిత్రమా, నాకు చాలా ఆకలిగా ఉంది. తినడానికి అసలు ఏమీ దొరకలేదు. ఈరోజు నాకు కొన్ని పళ్లను ఇస్తావా అంటూ అడుగుతుంది. అయితే కోతి పాపం జాలిపడి ఆ ముసలికి కొన్ని పళ్ళు చెట్టు మీద నుంచి విసురుతోంది. అయితే కొన్ని పళ్ళు మీ ఇంటికి కూడా తీసుకుని వెళ్ళు అని ఇచ్చింది. అలా వాళ్ళిద్దరి మధ్య స్నేహం మొదలైంది. ముసలి ఇంటికి బయలుదేరింది. ముసలి తన భార్యకి కొన్ని పళ్ళిచ్చి ఆ రెండూ సంతోషంగా తింటూ ఉన్నాయి. అలా తింటూ ఉండగా ముసలి యొక్క భార్య, అబ్బా, పళ్ళు చాలా బావున్నాయండి, ఎక్కడ్నుంచి తీసుకొచ్చారు అని అడగగా ముసలి ఇలా సమాధానమిచ్చింది, రోజూ అసలు తినడానికి ఏమీ దొరకలేదు. అలా బాగులో తిరుగుతూ ఉండగా ఒక చెట్టు పైన కోతిని చూశాను. అది పళ్లను తింటుంటే అడిగాను. మా ఇద్దరికీ మంచి స్నేహం ఏర్పడింది. ఆ మిత్రుడే నాకీ పళ్ళిచ్చాడు అని చెప్పగా ముసలి భార్య, అబ్బా, పళ్ళే ఇంత రుచిగా ఉంటే ఇంకా పళ్లను తింటున్న కోతి ఎంత రుచిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నాకా కోతి గుండెకాయ కావాలి అని మారం చేసింది. ఇంక చేసేది ఏమీ లేక ముసలి సరే అని మళ్ళీ కోతి దగ్గరికి వచ్చింది. వచ్చి, మిత్రమా, నువ్విచ్చిన పళ్ళు చాలా బాగున్నాయి. మా ఆవిడ ఎంతో సంతోషంగా తిన్నాది. మా ఆవిడ నిన్ను భోజనానికి రమ్మని నాతో కబురు పంపింది. వస్తావా మిత్రమా అని చాలా తెలివిగా ఆ కోతినడిగింది. ఇంతలో కోతి, హా, వస్తాను మిత్రమా అని చెట్టు మీద నుంచి ముసలి దగ్గరికి దూకింది. వస్తాను కాని చిన్న సమస్య మిత్రమా, నాకు ఈత రాదు, ఎలా మరి అని కోతి ముసలినడిగింది. ముసలి, నేనున్నాను కదా మిత్రమా, నువ్వు నా వీపు మీద కూర్చో, నేను జాగ్రత్తగా మా ఇంటికి తీసుకుని వెళ్తాను అని ముసలి చెప్పగా కోతి ముసలి మీద ఎక్కి కూర్చుంది. అలా ప్రయాణం సాగుతూ ఉండగా మధ్యదారిలో ముసలి కోతితో ఇలా అంటుంది, మిత్రమా, నిన్నొకటి అడగనా అని. మా ఆవిడ గుండె జబ్బుతో బాధపడుతోంది. కోతి గుండెకాయ పెడితే నయమవుతుంది. నీ గుండె ఇస్తావా మిత్రమా అని ముసలి అడిగింది. ఇంతలో కోతి, అయ్యో, నీకన్నా నా మిత్రమా, ఇస్తాను, కాని నా గుండెను చెట్టు మీదే తగిలించి పెడతాను. ఎప్పుడూ నీ వెనక్కి పద, వెళ్ళి తెచ్చుకుందాం
అని ముసలికి చెప్పగా, సరే మిత్రమా అని ముసలి తిరిగి వెనక్కి ఆ చెట్టు దగ్గరికి తీసుకుని వెళ్ళింది. వెంటనే కోతి చెట్టు మీదకి దూకి ముసలితో ఇలా అంటుంది, పిచ్చివాడా, అసలు గుండె లేకుండా ఎవరన్నా బ్రతుకుతారా అని నవ్వుతూ కొంచెం కోపంగా సమాధానమిచ్చింది. ఇంతలో ముసలి, నన్ను క్షమించి మిత్రమా, మా ఆవిడ నీ గుండె కావాలన్నాది, అందుకే ఇలా చేశాను, నన్ను క్షమించు అని కోతితో అంటుంది. కోతి, పోనీలే కదా అని తినడానికి పళ్ళు ఇచ్చినందుకు నా ప్రాణాలకే ఎసరు పెట్టేశావా అని ముసలి మీద చాలా కోపంగా చర్చిస్తుంది. ఇంకెప్పుడూ నాకు కనపడకు. నీలాంటివాడిని నమ్మినందుకు భలే చేశావ్ అని కోతి ముసలికి గట్టిగా సమాధానం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ముసలి, అయ్యో అనవసరంగా ఇలా చేశాను, ఇప్పుడు ఏం చెయ్యాలి అని బాధపడుతూ వెళ్ళిపోయింది. అందుకే ఉన్నదానితో సంతృప్తిపడాలి. అత్యాశకు పోతే ఉన్నది కూడా పోతుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థాంక్యూ. మళ్ళీ కలుద్దాం.